కన్నా నా కొడుకులు ఊరికి వస్తే ఏందైనా తినేస్తారు. నాకు డౌట్ నైనా కలారి సార్ అంటున్నాడా సార్ అంటున్నాడా? ఈ పొద్దు సాక్షాధారుడు కలారి వచ్చినాడు కో. బాబు బాగా లావుగా పుట్టుకోండావు. ఇంకేమే ఊరు మీది? మాదా? అవును. దొబ్బుకుంటా దుబ్బుకొని మగాని పరక్తో కొట్టినా పాప దెబ్బుకుంటా. మీదా ఊరు నాయనా? మాది అట్లా గబ్బూరు కాదు లెక్కు. ఊరు బాబు? మదనపల్లి దగ్గర. మదనపల్లి దగ్గర ఏ ఊరు? నీగిడి గుద్దేపల్లె. నీరికి తెలుపులే. ఇప్పుడు మెట్ట తోడేసి గుంత చేస్తానులా దాని కింద. మీ ఇరువురు పేర్లు ఏం పేర్లు బాబు? మాకు ఇంకా పేర్లు పెట్టిండ్లకు. ఎందుకు నాయనా? తునకలారిన్లాదని. తునకలు కాదురా, పొనకలు. పొనకలారి కన్నా పేరు పెట్టుకుంటే బాగుండేదని దాన్ని పిలిచి పంపలు గుర్తుండదులే. ఆమె పిలిచి నడువులో కూర్చొని పెట్టి 4 పరకలు ఎత్తుకొచ్చి పరకలాలరా తోసేసేదానికి ముద్దు పేర్లు పెట్టింది. ఏం పేర్లు బాబు? నా పేరు పండు ఉంటుంది, వాని పేరు పంజోడు. చిన్న పండు పెద్ద పండు. సరే బాబు. చిన్న పుంజు పెద్ద పుంజు. పని చేసేది నేర్పించినావా? ఏం నాకు తెలియదు దాని వరకు. సెల్ ఒకటేనా? ఏమో నాకు సంబంధం లే. ఏమంటాడమ్మా వాడు? రా ఉద్యోగం సెల్లు కాకుంటా సరేమ్మా. ఏం చేయలేదా? నారాయణ అంటూ ఎక్కడ వింటివి రాత్రి అంతా? ఇంటికాడ నా బట్ట పనుకోకుండా ఇటుకొచ్చి చాలా పనుకోండవా? ఎలా పట్టుకోండి? నువ్వు పట్టుకోండి ఎదురా ఏం రే ఊసిపోయి నేను చెప్పాలి కదా. అలా ఏం లేదమ్మా. ఈ పాల్గొండాపురి పట్టణం కొండమదేవి కానుక చేస్తున్నాము కదా. మగవాళ్ళు ఎవరు చూడకూడదు. మగవాళ్ళని అక్కడ మల్లుకోమను, ఆడవాళ్ళందరినీ ఇక్కడ మల్లుకోమని చెప్పు. అప్పల్లా ఏన్నా ఏదో చెప్పింది చెప్పు. అప్పల్లా ఓపుల్లా ఎప్పుల్లా ఏం మీ అంత మాటలు మేము నేర్చిందిలా. మీ అంత పొగురు మాటలు మాకు రావు. మేము అంత కిలాడీలు కాదు. నువ్వే చెప్పుకో మాకు దేవంతంత మాటలు. అప్పల్లా అవేడ పొగురు మాటలు కాదు చెప్పు. మేము నేర్చిందిలప్ప ఎంత కిలాడి మాటలు. ఒక్కో పక్కన పడతా అంటే ఓ పక్క నుండి మాకు తెలియవట్టు. ఆహా అవునా? ఏనాయనా ఏమంటా? మగవాళ్ళందరూ అక్కడ, ఆడవాళ్ళంతా ఇక్కడ బాబు. మగవాళ్ళంతా ఇక్కడ, ఆడవాళ్ళంతా అక్కడ. మగవాళ్ళు చెప్పింది ఆ పక్కన బాధ్యరా లూజు బస్సు పోయి ఉన్నాడు. అక్కడ ఇక్కడ పట్టుకో బిడిగా పట్టుకో గోవిందా. అటవీ బిడ్డారా అంటూ వస్తుందా? అటవీ కాళ్ళ చేతులు బట్టి పెరికే ఇలా బాబు. ఆడబిడ్డ పుట్టింది కదా, ముద్దుకుండే చేత వచ్చినా నీకు? నాకు రాదు మా. చూడు బాబు, ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు, ఆ మూతి చూడు. ఓం చక్కెర ఓం చక్కెర ఓం చక్కెర. అంగల్లో చక్కెర నాయన. అంగల్లో చక్కెర ఏమో ఓం చక్కెర అంటే బాబు. ఏమ్మ ఆ పొట్ట చూడు, ఆ బొడ్డు చూడు, ఆ కడుపు చూడు, ఆ కడుపు చూడు, ఆ బొడ్డు చూడు, ఆ బెల్లం చూడు, బెల్లం చూడు. ఏమరా ఎన్ని చూర్లు మా బెల్లం బెల్లమనికి. ఈ బుద్ధం చీచి అంటావే. నువ్వు పుట్టిన బుద్ధి మీ అమ్మకి ఎవరు కానుక చేశారు? ఎవరో నాకేం తెలుసా? నేనే రప్పయ్యా. ఆ పిల్లోడు ఎవరు బంధిస్తాను నిన్న. అయ్యో నా నన్న సెల్లులో మొగుడు ఉన్నాడు పిల్ల.
నాకు తెలియదు మేము లేనిదే నేనే బాబు. అయ్యా. అవును. అప్పుడు ఎన్నో చూడలా. అయ్యో, ముద్దుకి ఇప్పుడు ఎట్లా ముద్దుకోమ్మా చూద్దామా. కరెంట్ నీదైతే రెడీ. సరే బాబు, నాకు ఒక అరటికాయ ఇక. ఎగ్గు రొమ్ముందన్నిత. అమ్మా కొండమ్మదేవి, నీది మాకొద్దు పో. నీకే ఇచ్చింది. మాకొద్దు నైనా అది. వచ్చింది చూడండి మా పట్నం పత్తివర్త. ఏం బాబు నిజంగా పెట్టిన కట్టిన కూడా కన్నోళ్ళు కూడా ఇంతంతలా కట్లు కట్టరా. ఏం పెట్టు నాతాను కాదాడ నాయన వారం శనివారం నాడు శ్రావణ మాసం నాడు 9 గంటల పైన 10 గంటలకు లోపల నాకు ఆడబాలకు జనిపించింది. అమ్మ దొంగ నాయన దొంగ చిన్నాయన దొంగ మీ అమ్మ చిన్నాయన దొంగ. నువ్వే ప్రవీణ్ కొని పుట్టింటావు కదరా. మాకు తెలియదు బట్ అట్లా పొగురు మాటలు మాట్లాడేది నేను నేర్పిస్తా ఉంటావు. అట్లా కాదు బిడ్డ ముద్దుకుండేది. అమ్మ దొంగ నాయన నీ దగ్గర ముద్దుకుండేది వద్దులే నాయన. వద్దులే నాయన దొంగ బిడ్డకు పాలిస్తాడు. తొంగు చూసి బిడ్డ నేను చూడలేదులేమో పొరపాటు అయిపోయింది. అక్కడ మలుపురా మలుకున్నాములేమ్మా. మల్లుకో సావమ్మా ఇక్కడ మల్లుకోండాములే. మళ్ళా చూస్తే అయ్యి నీ అమ్మ పెట్టిన తెంగనానే. బిడ్డ ఎక్కడ లేని పాలు 11 లీటర్లు ఇచ్చేస్తానేమో పాలు. రే నాయన మా ఆచార ప్రకారంగా బంగారు టూటీల పరెండ పెట్టి షరాయి పిల్లడు ఎన్ని 18 ఏమో తిన్నాడు ఎవరికి. ఏంది అట్లా 20 కూడా ఇచ్చిపెట్టలే. మా ఆచార ప్రకారంగా బంగారు టూటీల పరెండ పెట్టి లాలి పాటలు జోలి పాటలు పాడింతాం. బాలాగానే తల్లి ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డ మెల్లగా ఊపాల. సరేమ్మా చిన్నగా ఏమైనా అయితే బిడ్డకి పాప అట్లాడుకుంటుంది మా బిడ్డ ఎప్పుడే అట్లాడుతుందా. అదేదన్నా ఇక గొర్రెలపల్లి గ్రామస్తులకు గ్రామ పెద్దలకు విచ్చైన తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అక్కలకు సాటి కళాకలకు మరొకసారి కళాబంధములు. అలనాడు కొండమ్మ గర్భవాతమన లేక ఆడబాలికి జన్మించిందని బంగారు టూట్లు పరెండ పెట్టి లాలిపాటలు జోలి పాటలు అటు పిమ్మట ఒట్టి హస్తంతో వెళ్ళరాదని వజ్ర వైడూర్యములు మనుల మాణిక్యములు గోదానం భూదానం వస్త్రదానం కాసుదానం కాలుగోరింటి కంటపు దక్క మహాతలికి బహుమతులు అలంకరించారు. ఇక్కడున్న తల్లిదండ్రులు అన్నదమ్ములు మరి ముఖ్యంగా బిడ్డలు లేని తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఈ బంగారు టూటేల్లో మీకు తోచిన కానుకలు సమర్పించి పసుపోకం తీసుకొని 3 సార్లు ఈ ఉయ్యలను ఊపిన మీ కోరికలు నెరవేరని మరి కోరుకుంటున్నాం. ఊపుదురా నవర పడుతుంది నీకు అధికారమన గోవిందో కన్నమ్మయ్య
తండ్రి నవకు లాలి 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 అదై ఉండేది కారణమే పండింది పరికరమే అనబోలా పాలైతే రమన్నాయే రామపురా నిద్రపోడమ్మా రాముడు నిద్రపోడమ్మా నిద్రపోడమ్మంటేనే మెదిలినాడమ్మా రాముడు మెదిలినాడమ్మా ఎత్తుకొని ఎగరేసినగానే పుస్తకాలము దాడినగానే ఎలలేసి ఊపినగానే నిద్రపోడమ్మా రాముడు నిద్రపోడమ్మా నిద్రపోడమ్మంటేనే మెదిలినాడమ్మా రాముడు మెదిలినాడమ్మా వచ్చేనాడు చాలా ఊరికైనా బొట్టు పెట్టించుకోండి నేనైనా లేదనికా గోవిందా